ప్రభు స్తోత్రము కలుగునుగాక. మార్చ్ 15 ఫ్రైడే. వాగ్దాన వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. మీ శత్రువును ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. లవ్ యువర్ ఎనిమీస్ and pray for those who persecute you. अपने वैरियों से प्रेम रखा और अपने सताने वालों के लिए प्रार्थना करो. ఈ మాటలో ఎంత అర్థం ఉందండి. మీ శత్రువులను మిత్రులు ప్రేమిస్తాం, బంధువులు ప్రేమిస్తాం, మన ప్రేమించేవాడిని ప్రేమిస్తాం. శత్రువులు ప్రేమిస్తున్నామా? ఇది చాలా కష్టమైనది. శరీరం మీద ఆనుకుంటే ప్రేమించలేం, ప్రభు మీద ఆనుకుంటే ప్రేమిస్తాం. అందుచేతన లూకా గారు కూడా, లూకా అంటే వైద్యుడు అని, అయితే 6వ అధ్యాయం 28వ వచనం, మిమ్మును శపించు వారిని దీవించండి. ఎవరైతే మీకు శాపాలు చెప్తున్నారో వాళ్ళని ఏం చేయాలంటే దీవించాలి. మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి. మీరు బాధ పెడుతూ శ్రమ పెడుతూ అనరాని మాట అంటుంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలంట. లూకా 23:34 యేసు యొక్క నమూనా చూడండి. యేసు తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అంటున్నాడు. క్షమించే గుణం చాలా అవసరం. యేసయ్య అంత బాధలో ఉండి హింసించిన వారి కొరకు క్షమించాడు. అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం 60వ వచనములో స్టెఫను ఉన్నాడు. స్టెఫను భయంకరంగా హింసించాడు. అయితే అది మోకాల్లోని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దముతో పలికాడు. రోమీలకు రాసిన పత్రిక 8:30, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు? రోమా 12:14, మిమ్మును హింసించువాని దీవించుడు గాని శపించవద్దు. మొదటి పేతురు 2, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఎవరైనా నిన్ను దూషిస్తే మళ్ళా దూషించరు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. అది దేవుని బిడ్డల లక్షణం. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మమ్మల్ని దూషిస్తున్న వారిని దీవించండి అయ్యా, వారికి ఏ కీడు రాకుండా కాపాడండి. అలాంటి అనుభవములో మేము సాగిపోయేదానికి కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.